హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ మ్యాథ్స్ హబ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి 7th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్ లార్జ్ నెంబర్స్ అరౌండ్ అస్ అనే చాప్టర్లో ఎగ్జాక్ట్ అండ్ అప్రాక్సిమేట్ వాల్యూస్ అనే టాపిక్లో ఎగ్జాక్ట్ వాల్యూస్ని ఎక్కడ యూజ్ చేస్తాము, అప్రాక్సిమేట్ వాల్యూస్ని ఎక్కడ యూజ్ చేస్తాము, ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్కి నియరెస్ట్ రౌండింగ్ నెంబర్ని ఎలా రాయాలి, అలానే రౌండ్ అప్ నెంబర్స్, రౌండ్ డౌన్ నెంబర్స్, ఎగ్జాక్ట్ వాల్యూస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అనేవి ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ అండ్ అప్రాక్సిమేట్ వాల్యూస్ అనే హెడ్డింగ్ ఇచ్చారు. ఇక్కడ కాన్వర్జేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్ మధ్యలో. ఒక అతను న్యూస్ పేపర్ చదువుతున్నట్లుగా ఉంది. 1,00,000 పీపుల్ విజిటెడ్ ది బుక్ ఫెయిర్. న్యూస్ పేపర్లో హెడ్డింగ్ అనమాట. 1,00,000 పీపుల్ బుక్ ఫెయిర్ని విజిట్ చేశారు అంటే బుక్స్ అమ్మే దగ్గరికి 1,00,000 పీపుల్ విజిట్ చేశారని చదువుతున్నాడు. ఓ సో మెనీ పీపుల్. ఈ అమ్మాయి ఏమంటుందంటే 1,00,000 అంటే చాలామంది వచ్చారు అని అంటుంది. ఇతను ఏమంటున్నాడంటే ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ గాన్, ఒకవేళ నేను వెళ్ళకపోయినట్లయితే దే వుడ్ హ్యావ్ రిటర్న్ 99,999 పీపుల్ విజిటెడ్ ది బుక్ ఫెయిర్ లాస్ట్ వీక్. సో లాస్ట్ వీక్ 99,909 పీపుల్ విజిట్ చేశారు బుక్ ఫెయిర్ని అని రాసుండేవాళ్ళు. సో నేను వెళ్ళడం వల్ల ఆ 1,00,000 కంప్లీట్ అయింది అని ఇతను అంటున్నాడు అనమాట. సో మనకి ఇట్లా న్యూస్ పేపర్లో హెడ్డింగ్స్ వచ్చినప్పుడు అప్రాక్సిమేట్ వాల్యూస్ చెప్తారు తప్పితే ఎగ్జాక్ట్గా అక్కడ ఎంతమంది వచ్చారు అనేది ఎవరు కౌంట్ చేయరు అనమాట. సో ఇట్లాంటప్పుడు మనం అప్రాక్సిమేట్ వాల్యూస్ని యూజ్ చేస్తాము, ఎగ్జాక్ట్ వాల్యూస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ కాన్వర్జేషన్ అన్నప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూస్ని ఇటువంటి సందర్భాల్లో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వెరీ ఆఫెన్ ఎగ్జాక్ట్ నెంబర్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అండ్ జస్ట్ అన్ అప్రాక్సిమేషన్ సఫిషియంట్. అప్రాక్సిమేట్ వాల్యూస్ సరిపోతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అకార్డింగ్ టు ది 2011 సెన్సస్ ది పాపులేషన్ ఆఫ్ అమలాపురం టౌన్ ఈజ్ 76,068. ఎగ్జాక్ట్గా లెక్కేశారనమాట అమలాపురం టౌన్ యొక్క పాపులేషన్ని. అయితే ఇంత ఎగ్జాక్ట్గా మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి దానికి బదులుగా ఇన్స్టెడ్ saying that population is about 75,000 is enough to give an idea of how big the quantity is. గుర్తుంచుకోవడానికి కానీ లేదా ఈ ఎంత క్వాంటిటీ అని తెలుసుకోవడానికి దానికి నియరెస్ట్గా 75,000 అని రౌండప్ చేయొచ్చు అనమాట. అంటే అప్రాక్సిమేట్ వాల్యూని చెప్పచ్చు. ఇట్లా అప్రాక్సిమేషన్ చెప్పడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. నెక్స్ట్ ఇంకో కాన్వర్జేషన్ని చూద్దాము. ఇక్కడ సన్ను అలానే ఫాదర్ అనమాట. ఫాదర్ ఏం చెప్తున్నాడంటే రాజు కాల్ అండ్ చెక్ ఇఫ్ అమరావతి ఎక్స్ప్రెస్ ఈజ్ ఆన్ టైమ్. అమరావతి ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైంకి వస్తుందో లేదో రైల్వే స్టేషన్కి కాల్ చేసి అడగమని చెప్తున్నాడు అనమాట రాజుకి. అయితే రాజు ఏం చేశాడు, పోలీసు 100 డయల్ చేస్తే పోలీస్ వస్తుంది, లేదా 112 డయల్ చేసినా పోలీసులకు వెళ్తుంది. ఫైర్ అయితే 101కి, అంబులెన్స్ అయితే 102కి, డిజాస్టర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అయితే 108కి, నేషనల్ ఎమర్జెన్సీ నెంబర్ అయితే 112కి, రైల్వే ఎంక్వైరీకి అయితే 139కి ఫోన్ చేయాలి. అయితే రాజుకి వాళ్ళ టీచర్ ఏం చెప్పారంటే రౌండింగ్ నెంబర్స్ అనేవి మనకు చాలా ఉపయోగంగా ఉంటాయి అని చెప్పడం గుర్తొచ్చి ఇక్కడ 2 zeros కనిపిస్తున్నాయి కదా, రౌండింగ్ నెంబర్ బాగుందని చెప్పేసి ఈ 100కి డయల్ చేస్తాడనమాట రాజు. సో వాట్ ఏ నెంబర్ డిడ్ యూ కాల్, ఏ నెంబర్కి కాల్ చేసావు అని చెప్పేసి రాజు వాళ్ళ ఫాదర్ అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడంటే వాళ్ళ ఇంటికి 2 పోలీసులు వచ్చారనమాట. పోలీసులు ఎందుకు వచ్చారా అని చెప్పేసి నువ్వు ఏ నెంబర్కి కాల్ చేసావు అని అడుగుతున్నాడు. అప్పుడు రాజు ఏం చెప్తున్నాడంటే I called the rounded off number. Of course, my teacher told us that efficient people deal with the round off numbers. సో ఎఫిషియెంట్ పీపుల్ రౌండ్ ఆఫ్ నెంబర్స్తో డీల్ చేస్తారు అని మా టీచర్ చెప్పారు. కాబట్టి నేను రౌండింగ్ నెంబర్ 100 ఉంది కాబట్టి 100కి డైల్ చేశారని చెప్తున్నాడు. మరి ఇటువంటి సందర్భాల్లో మనం రౌండ్ ఆఫ్ నెంబర్ని యూజ్ చేయొచ్చా? మనం ముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్లో 76,068 పాపులేషన్ ఉన్నప్పుడు నియర్లీ నెంబర్కి రౌండ్ ఆఫ్ చేసి 75,000 అన్నాం కదా. సో అట్లానే ఇక్కడ కూడా రౌండ్ ఆఫ్ చేశాడనమాట. సో ఇటువంటి సందర్భాల్లో మనం రౌండ్ ఆఫ్ చేయకూడదు. ఎటువంటి సందర్భాల్లో రౌండ్ ఆఫ్ చేయకూడదు అంటే రౌండింగ్ నెంబర్స్ చేయకూడదు అనేది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఇట్లా ఫోన్ నెంబర్స్ కానీ లేదా మన బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ కానీ ఇటువంటి నెంబర్స్లో మనం రౌండ్ ఆఫ్ చేయకూడదు అనమాట. ఎగ్జాక్ట్గా ఏ నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్నే యూజ్ చేయాలి. ఇక్కడ ఫోన్ నెంబర్లో ఒక 2 నెంబర్స్ మార్చడం వల్ల ఏమైంది, అతను రైల్వే స్టేషన్కి కాల్ చేయాల్సింది పోలీస్ స్టేషన్కి కాల్ చేశాడు. కాబట్టి ఇట్లా ఫోన్ నెంబర్స్ని ఎగ్జాక్ట్ నెంబర్స్ మాత్రమే యూజ్ చేయాలి తప్పితే రౌండ్ అప్ చేయకూడదు. వీటిని అంటే నియరెస్ట్ రౌండెడ్ నెంబర్స్ని యూజ్ చేయకూడదు. సో there are situations where it mistakes sense to round up a number. సో
సో ఎప్పుడు మనం రౌండప్ చేయాలి, ఎప్పుడు ఎగ్జాక్ట్ నెంబర్స్ వాడాలి, ఎప్పుడు మనం అప్రాక్సిమేట్ వాల్యూస్ వాడాలో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. రౌండింగ్ అప్ ఈజ్ వెన్ అప్రాక్సిమేట్ నెంబర్ ఈజ్ మోర్ దాన్ ది యాక్చువల్ నెంబర్. సో యాక్చువల్ నెంబర్ కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే దాన్ని రౌండప్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ స్కూల్ హ్యాజ్ 732 పీపుల్ ఇంక్లూడింగ్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ స్టాఫ్. ఒక స్కూల్లో టీచర్స్, స్టాఫ్, స్టూడెంట్స్ అందరు కలిసి 732 పీపుల్ ఉన్నారు. ది ప్రిన్సిపల్ మైట్ ఆర్డర్ 750 స్వీట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 700 స్వీట్స్. సో ఈ 732ని రౌండ్ ఆఫ్ చేయమంటే కనుక మనం 700కి రౌండ్ ఆఫ్ చేసినట్లయితే ఈ స్వీట్స్ అనేవి అందరికీ సరిపోవు. సో నియరెస్ట్ నెంబర్ 750 కనుక రౌండ్ ఆఫ్ చేసినట్లయితే కొంచెం ఎక్కువే వస్తాయి, అందరికీ సరిపోతాయి. ముందు అక్కడ మనకేమీ నష్టం జరగదు అనమాట. 700 కనుక మనం రౌండ్ ఆఫ్ చేస్తే ఇక్కడ మనకు కొంతమందికి సరిపోవు. దేర్ ఆర్ సిచ్యుయేషన్స్ వేర్ ఇట్ ఈస్ బెటర్ టు రౌండ్ డౌన్. ఎక్కడ మనం తగ్గించాలి, ఎక్కడ తగ్గించాలో చూద్దాం. రౌండ్ డౌన్ వెన్ ది అప్రాక్సిమేట్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ ది యాక్చువల్ నెంబర్. ఎక్కడ మనం రౌండ్ డౌన్ అంటే తగ్గించవచ్చు ఉన్న వాల్యూ కంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ది కాస్ట్ ఆఫ్ అన్ ఐటమ్ ఈజ్ 470 రూపీస్, యాక్చువల్ కాస్ట్ 470 అయితే కనుక ది షాప్ కీపర్ మే సే దట్ ది కాస్ట్ ఈజ్ అరౌండ్ 450. సో ది కాస్ట్ అరౌండ్ అన్నాడు ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా చెప్పలేదు. అరౌండ్ 450 ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఇట్ ఈస్ అరౌండ్ 500. సో 470కి నియరెస్ట్ రౌండింగ్ నెంబర్ 500 అవుతుంది. కానీ 500 అని చెప్పకుండా 450 అని ఎందుకు చెప్పాడు అంటే ఇక్కడ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం. తక్కువ అంటే వెంటనే కొనడానికి ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ మనకు వాల్యూని తగ్గించి చెప్పాడు అనమాట. రౌండింగ్ డౌన్ అంటే తగ్గించి చెప్పాడు. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. థింక్ అండ్ షేర్ సిచ్యుయేషన్స్ వేర్ ఇట్ ఈజ్ అప్రాప్రియేట్ టు రౌండ్ అప్. మనం ఎక్కడెక్కడ రౌండ్ అప్ వాల్యూస్ని యూజ్ చేస్తాము. అండ్ రౌండ్ డౌన్ అంటే ఇచ్చిన వాల్యూ కంటే తగ్గించి చెప్తాము. నెక్స్ట్ ఎయిదర్ రౌండ్ అప్ ఆర్ రౌండింగ్ డౌన్ ఈజ్ ఓకే. సో ఆ సిచ్యుయేషన్లో రౌండ్ అప్ చేసినా పర్వాలేదు, లేదా రౌండింగ్ డౌన్ చేసినా పర్వాలేదు అనే సిచ్యుయేషన్స్ ఏమొస్తాయి. అండ్ వెన్ ఎగ్జాక్ట్ నెంబర్స్ ఆర్ నీడెడ్. ఎప్పుడు మనం ఈ రౌండ్ అప్ రౌండింగ్ డౌన్ చేయకుండా ఎగ్జాక్ట్ నెంబర్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేయాలో మనకి కొన్ని సిచ్యుయేషన్స్ రాయమని అడుగుతున్నారు. ఇవి మనకి ఎగ్జామ్లో చాలా బాగా ఉపయోగపడతాయి, జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్లో మనకి థింక్ అండ్ షేర్ సిచ్యుయేషన్స్ వేర్ ఇట్ ఈజ్ అప్రాప్రియేట్ టు రౌండ్ అప్ అన్నారు. రౌండ్ అప్ అంటే ఇచ్చిన వాల్యూ కంటే ఎక్కువ చేసి చెప్పడం అనమాట. ఈ రౌండ్ అప్ని ఎక్కడక్కడ ఏ సిచ్యుయేషన్స్లో యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి సిచ్యుయేషను వాట్ టు డూ అంటే రౌండ్ అప్ చేయాలా, రౌండ్ డౌన్ చేయాలా, లేదా ఏది చేసినా పర్వాలేదా, ఎగ్జాక్ట్ వాల్యూస్ యూజ్ చేయాలా, మనం ఏం చేయాలనేది ఇక్కడ రాస్తాము. ఎందుకు చేస్తున్నాము రీజన్ కూడా రాస్తాము. సో ఫస్ట్ సిచ్యుయేషన్, యూ నీడ్ చైర్స్ ఫర్ 53 పీపుల్. ఒక 53 పీపుల్ ఉన్నారు, వీళ్ళకి చైర్స్ కావాలి. అయితే యూ హ్యావ్ ప్యాక్స్ ఆఫ్ 10 చైర్స్ ఈచ్. షాప్కి వెళ్ళినప్పుడు కొనడానికి 10 చైర్స్ ఒక ప్యాక్గా ఉందన్నమాట. సో కొంటే 10 చైర్స్ కొనాల్సిందే. అటువంటి ప్యాక్స్ ఎన్ని కొనాలి అంటే 5.3 ప్యాక్స్. అంటే విడిగా మనకి 3 ఇవ్వరు కాబట్టి మొత్తం మనం ఎన్ని కొనాలి, 60 కొనాల్సిందే. అంటే అనుకున్న దానికంటే కావాల్సిన దానికంటే ఎక్కువ కొనాల్సిందే. 53 పీపుల్కి చైర్స్ కావాల్సిందే కాబట్టి ప్యాక్కి 10 ఉంటాయి, ఖచ్చితంగా 10 ఉన్న ప్యాక్ తీసుకోవాల్సిందే కాబట్టి నియరెస్ట్ రౌండ్ ఫిగర్ 60 అవుతుంది. సో ఇక్కడ మనం ఎగ్జాక్ట్ వాల్యూ కంటే కూడా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. సిన్స్ యూ కెనాట్ బై 0.3 ఆఫ్ ఏ ప్యాక్. ఒక ప్యాక్లో 3 కుర్చీలు విడిగా ఇవ్వరు కాబట్టి మొత్తం మనం 60 తీసుకుంటాం, 6 ప్యాక్స్ తీసుకుంటాం కాబట్టి కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకున్నాం ఇక్కడ. ఇది ఒక సిచ్యుయేషను. నెక్స్ట్ ఇంకో సిచ్యుయేషను, 126 పీపుల్ ఉన్నారు, మొత్తం ఒక బస్సుకి 40 సీట్స్ ఉన్నాయి. సో ఈ 126 పీపుల్ వెళ్ళాలి బస్సులో అంటే మొత్తం 3.15 బస్సెస్ కావాలి. మనకి బస్సు అనేది హోల్ నెంబర్ ఉంటుంది తప్పితే ఇట్లా డెసిమల్ నెంబర్లో ఉండదు. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము, 4 బస్సెస్ యూజ్ చేస్తాము. అంటే కావాల్సిన దానికంటే కూడా ఒక బస్సుని ఎక్స్ట్రాగా చెప్తామన్నమాట. యూ నీడ్ 4 బస్సెస్ టు క్యారీ ఎవ్రీవన్. ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళాలి అంటే 3 బస్సుల్లో సరిపోరు కాబట్టి ఇంకొక బస్సు అదనంగా కావాల్సిన దానికంటే ఇంకో బస్సు ఎక్కువగా చెప్తాము. అంటే ఇక్కడ వాల్యూ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా రౌండ్ అప్ అనే సిచ్యుయేషన్ అవుతుంది. నెక్స్ట్ 45 స్టూడెంట్స్ ఉన్నారు, 10 నోట్బుక్స్ పర్ ప్యాక్. సో ప్యాక్ వచ్చేసేటప్పటికి 10 నోట్బుక్స్ ఉంటాయంట. 45ని 10తో డివైడ్ చేస్తే 4.5 ప్యాక్స్.
సో వీళ్ళందరికీ కావాలి అంటే 4.5 ప్యాక్స్ కావాలి. సో ప్యాక్ ఖచ్చితంగా 10 నోట్బుక్స్ ఉంటాయి, ఖచ్చితంగా 10 తీసుకోవాల్సిందే. కాబట్టి 45 స్టూడెంట్స్కి సరిపోవాలంటే మనకి 5 ప్యాక్స్ తీసుకోవాలన్నమాట. 5 ప్యాక్స్ అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఇది రౌండ్ అప్ అవుతుంది. యూ కెనాట్ బై ఏ పార్ట్ ఆఫ్ ఏ ప్యాక్. ప్యాక్లో కొంత భాగం అనేది ఇవ్వరు, ప్యాక్ మొత్తం తీసుకోవాల్సిందే. కాబట్టి కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ తీసుకుంటాము. సో ఇది రౌండ్ అప్ అనమాట. నెక్స్ట్ 250 యాపిల్స్, 24 యాపిల్స్ పర్ కార్టన్. కార్టన్ అంటే మనకి యాపిల్స్ పెట్టడానికి ఒక పెట్టెలాగా యూజ్ చేస్తాం కదా, అట్టపెట్టె అలాంటిది అనమాట. మనం ఎగ్స్ పెట్టడానికి ట్రేస్ యూజ్ చేస్తాము, పేపర్తో చేసిందే, కొంచెం మందంగా ఉంటుంది. అలాగే మందంగా ఉండేటువంటి ఒక పెట్టె అనమాట. సో ఒక్కొక్క పెట్టెలో వచ్చేటప్పటికి 24 యాపిల్స్ పడతాయంట. ఈ 250 యాపిల్స్ పట్టాలి అంటే మొత్తం మనకి 10 కార్టన్స్ కంటే ఎక్కువ కావాలి, 10.42 కార్టన్స్. ఇట్లా సగం అట్టపెట్టె తీసుకోవడం కుదరదు కాబట్టి నియరెస్ట్గా 11 కార్టన్స్ తీసుకుంటాము. సో ఇక్కడ కూడా రౌండ్ అప్, 1 more కార్టన్ ఈజ్ నీడెడ్. సగం అట్టపెట్టెలు అనేవి ఉండవు కాబట్టి మొత్తము 11 తీసుకుంటాము. 11 ఇంటూ అంటే లాస్ట్ దాంట్లో 11th దాంట్లో కొంచెం తక్కువ వస్తాయి అన్నమాట యాపిల్స్ అనేవి. ఈ 10 కార్టన్స్లో 240 యాపిల్స్ సరిపోతాయి. ఇంకొక 10 యాపిల్స్ని 11 కార్టన్లో పెడతాము. సో ఇటువంటి సిచ్యుయేషన్స్లో మనం కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని రౌండ్ అప్ అంటాము. నెక్స్ట్ రౌండ్ డౌన్ అనేది ఎక్కడెక్కడ ఏ సిచ్యుయేషన్స్లో యూజ్ చేస్తామో ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్ వన్, ఒక షాపులో మొత్తం 29 ఎగ్స్ ఉన్నాయి. అయితే కస్టమర్ వచ్చి నాకు డజన్స్ లెక్కలో ఎగ్స్ కావాలి అని అడిగినప్పుడు ఫుల్ డజన్స్ 2 డజన్స్ మాత్రమే ఇవ్వగలడు. సో 2 డజన్స్ అంటే 24 ఎగ్స్. ఇంకొక డజన్ ఇవ్వడానికి కావాల్సిన ఎగ్స్ లేవు కాబట్టి ఇక్కడ మనకి 2 డజన్సే ఉన్నాయి అని చెప్తాడు. ఇక్కడ ఎక్కువే ఉన్నప్పటికీ 2 డజన్స్ అంటే 24, 29 ఉన్నప్పటికీ 2 డజన్స్ మాత్రమే ఇవ్వగలను అని చెప్తాడు. సో ఇటువంటి సిచ్యుయేషన్లో ఉన్నదానికంటే తక్కువగా చెప్తున్నాడు కాబట్టి రౌండ్ డౌన్. ఓన్లీ 2 కంప్లీట్ డజన్స్ ఆర్ పాసిబుల్. అతను అమ్మడానికి డజన్స్ లెక్కన అమ్మాలి అంటే ఓన్లీ 2 డజన్స్ మాత్రమే అమ్మగలడు. 2 డజన్స్ కంటే కొంచెం ఎక్కువే ఉన్నాయి కానీ తక్కువ చేసి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, నంబర్ ఆఫ్ హోల్ పిజ్జాస్ ఆల్రెడీ ఈటెన్. అంటే హోల్ అంటే మొత్తం పిజ్జా మొత్తం తిన్నవి ఎన్ని ఉన్నాయి అంటే 3.8 పిజ్జాస్ తినేశారు. అంటే 3 పిజ్జాస్ తిని ఇంకొక పిజ్జాలో 80% తినేశారు. కానీ మొత్తం కంప్లీట్గా తిన్న పిజ్జాస్ ఎన్ని అంటే 3నే. సో ఇక్కడ కూడా తిన్నదానికంటే తక్కువ చేసి చెప్తున్నారు కాబట్టి 3 పిజ్జాస్ మాత్రమే పూర్తిగా తిన్నారు కాబట్టి ఈ సిచ్యుయేషన్ కూడా రౌండ్ డౌన్ అవుతుంది. ఓన్లీ 3 హోల్ పిజ్జాస్ హ్యావ్ బీన్ ఈటెన్. హోల్ అంటే మొత్తం తినాలి, ఏం మిగలకూడదు అక్కడ. ఇక్కడ మనకి మిగిలింది అనమాట 3.8 అంటే 4th పిజ్జాలో కొంత పార్ట్ మిగిలిపోయింది కాబట్టి ఈ సిచ్యుయేషన్లో రౌండ్ డౌన్ చేసి మనం 3 పిజ్జాస్ మాత్రమే కంప్లీట్ అయినాయి అని చెప్తాము. నెక్స్ట్ కంప్లీట్ నోట్బుక్స్ మేడ్ ఫ్రమ్ 95 షీట్స్. 95 షీట్స్ నుంచి కంప్లీట్ నోట్బుక్స్ ఎన్ని తయారు చేయగలము? ఒక్కొక్క నోట్బుక్ తయారు చేయాలంటే 8 షీట్స్ కావాలంట. సో 95 షీట్స్ నుంచి ఎన్ని బుక్స్ తయారు చేయగలమంటే 11.875. సో మనకు అమ్మాలి అంటే 11 బుక్స్ మాత్రమే అమ్మగలం కానీ 12th బుక్ కంప్లీట్ అవ్వలేదు కదా. సో 11 నోట్బుక్స్ మాత్రమే మనం తయారు చేయగలము, మిగిలిన పేజెస్ అలా ఉండిపోతాయి షీట్స్. సో ఇక్కడ కూడా మనం రౌండ్ డౌన్ చేసేసి ది రిమైనింగ్ షీట్స్ ఆర్ నాట్ ఎనఫ్ ఫర్ అనదర్ నోట్బుక్. ఇంకొక నోట్బుక్ తయారు చేయడానికి కావాల్సిన షీట్స్ లేవు కాబట్టి ఇక్కడ మిగిలిపోతాయి. నెక్స్ట్ కంప్లీట్ ఫ్లవర్ బొకే. 38 ఫ్లవర్స్ ఉన్నాయి, 6 ఫ్లవర్స్ ఈచ్ బొకే. ఒక్కొక్క బొకేలో 6 ఫ్లవర్స్ పెడతారంట. మొత్తం ఉన్నది 38 ఫ్లవర్స్. సో 38 ఫ్లవర్స్లో మొత్తం ఫుల్ బొకేస్ 6 వస్తాయి, మిగిలిన ఫ్లవర్స్ అనేవి మిగిలిపోతాయి. 6 బొకేస్ మాత్రమే ఫుల్గా ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకు కావాల్సిన దానికంటే తక్కువే యూజ్ చేసాం కాబట్టి రౌండ్ డౌన్ అవుతుంది. లెఫ్ట్ ఓవర్ ఫ్లవర్స్ కెనాట్ మేక్ అనదర్ బొకెట్. ఈ రీజన్ వల్ల మనం ఓన్లీ 6 బొకేస్ మాత్రమే తయారు చేయగలిగాము. సో ఉన్న వాటికంటే ఇక్కడ కూడా తక్కువగా యూజ్ చేసామన్నమాట. నెక్స్ట్ ఫుల్ బాటిల్స్ ఫిల్డ్ 53 లీటర్స్, 5 లీటర్స్ పర్ బాటిల్. మొత్తం ఆయిల్ అనేది 53 లీటర్స్ ఉందంట. ఒక్కొక్క బాటిల్లో 5 లీటర్స్ ఆయిల్ పోస్తారు. సో మనకి ఎన్ని బాటిల్స్ వస్తాయి ఫుల్ బాటిల్స్ అంటే 10 ఫుల్ బాటిల్స్ వస్తాయి. ఇంకొక 3 లీటర్స్ మిగిలిపోతుంది. కానీ ఈ 3 లీటర్స్ మనకి అమ్మడానికి లేదనమాట. మొత్తం 5 లీటర్స్ బాటిల్ ఉంది కాబట్టి 3 లీటర్స్ మనం కంప్లీట్ చేయలేము. సో ఇక్కడ కూడా 10 ఫుల్ బాటిల్స్ మాత్రమే ఉన్నాయి అని చెప్పగలం. ఉన్నదానికంటే ఇక్కడ కూడా తక్కువ చేసి చెప్తున్నాం రౌండ్ డౌన్. ది రిమైనింగ్ 3 లీటర్స్ డు నాట్ ఫుల్ ఎనదర్ బాటిల్. ఎనదర్ బాటిల్లో ఫిల్ చేయడానికి ఇంకొక 2 లీటర్స్ కావాలి, 3 లీటర్సే ఉందన్నమాట.
నెక్స్ట్ కంప్లీట్ గిఫ్ట్ బాక్సెస్, మనకి గిఫ్ట్ బాక్సెస్ తయారు చేస్తుంటారు కదా, సో అటువంటి బాక్సెస్ అనమాట. 47 చాక్లెట్స్ ఉన్నాయంట, ఒక్కొక్క బాక్స్లో 8 చాక్లెట్స్ ఉంచితే అది కంప్లీట్ బాక్స్ అవుతుంది. సో అటువంటి కంప్లీట్ బాక్సులు 5 ఉన్నాయి. ఇంకొక దాంట్లో మనకి ఎన్ని తగ్గుతాయి, 7 చాక్లెట్స్ ఉన్నాయి, ఇంకొక చాక్లెటే తగ్గిందనమాట. అయినప్పటికీ ఫుల్ బాక్సెస్ ఎన్ని ఉన్నాయి అంటే 5 బాక్సెసే చెప్తాము. ఇంకా ఇక్కడ ఎక్కువే ఉన్నప్పటికీ మనం ఇంకా తక్కువ చేసి చూపిస్తున్నాం కాబట్టి ఈ సిచ్యుయేషన్లో కూడా రౌండ్ డౌన్ అంటాం. ది రిమైనింగ్ చాక్లెట్స్ ఆర్ నాట్ ఎనఫ్ ఫర్ ఎనదర్ ఫుల్ బాక్స్. ఇంకొక ఫుల్ బాక్స్ అవ్వడానికి కావాల్సిన చాక్లెట్స్ లేవు కాబట్టి ఉన్న వాల్యూ కంటే తక్కువ చేసి చెప్తున్నాం కాబట్టి ఇది కూడా రౌండ్ డౌన్ అవుతుంది ఈ సిచ్యుయేషన్. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నామంటే ఈ టాపిక్ అనేది మీకు బాగా అర్థం అవ్వాలన్నమాట. ఎక్కడ రౌండ్ అప్ చేయాలి, ఎక్కడ రౌండ్ డౌన్ చేయాలి, ఎక్కడ మనం రౌండ్ అప్ రౌండ్ డౌన్ ఏది చేసినా పర్వాలేదు, ఎక్కడ ఎగ్జాక్ట్ వాల్యూస్ వాడాలి అనేవి మీకు బాగా తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ సిచ్యుయేషన్ వచ్చేటప్పటికి ఏదైనా యూజ్ చేయొచ్చు, ఎయిదర్ ఆర్ అంటే రౌండ్ అప్ చేయొచ్చు లేదా రౌండ్ డౌన్ చేయొచ్చు అనేటువంటి సిచ్యుయేషన్స్ అన్నమాట ఇవి. ఎస్టిమేటింగ్ ది డిస్టెన్స్ టు స్కూల్, ఇది 4.6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందంట. దీన్ని నియరెస్ట్గా 5 అని చెప్పచ్చు లేదా 4 కిలోమీటర్స్ అని చెప్పచ్చు. ఇలా చెప్పడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. సో ఇక్కడ మనం ఎయిదర్ ఆ రౌండ్ అప్ వాడచ్చు లేదా రౌండ్ డౌన్ కూడా చేయొచ్చు. అన్ ఎస్టిమేట్ ఈజ్ సఫిషియంట్. సో ఇక్కడ మనకి ఇట్లా చేయడం వల్ల మనకేం నష్టం ఏం జరగదు కాబట్టి ఈ సిచ్యుయేషన్లో మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎస్టిమేటింగ్ ది నెంబర్ ఆఫ్ పీపుల్ ఎట్ ఏ ఫెయిర్. ఫెయిర్ అంటే ఒక జాతర అవ్వచ్చు లేదా ఒక ఫంక్షన్ అవ్వచ్చు అట్లాంటివి అనమాట. సో ఎంతమంది పీపుల్ వచ్చారు అని ఎస్టిమేట్ చేయాలి అంటే ఇక్కడ కూడా మనం ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదు. మనం అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువైనా చెప్పచ్చు లేదా కొంచెం తక్కువైనా చెప్పచ్చు అనమాట. సో ఎగ్జాక్ట్ కౌంట్ ఈజ్ నాట్ నెససరీ. నెక్స్ట్ ఎస్టిమేటింగ్ ది కాస్ట్ వైల్ షాపింగ్. మనం షాపింగ్ చేసేటప్పుడు ఎంత కాస్ట్ అంటే ఎన్ని డబ్బులు మనకు అవసరం అవుతాయి అనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము. మనం అనుకున్న దానికంటే ఎక్కువ అవ్వచ్చు లేదా మనం అనుకున్న దానికంటే తక్కువ కాస్ట్ కూడా అవ్వచ్చు అనమాట. సో మనం అప్పటికప్పుడు మెంటల్ క్యాలిక్యులేషన్ చేసుకొని చూసుకోవాలి దాన్ని. నెక్స్ట్ పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ. పాపులేషన్ ఆఫ్ సిటీ కూడా మనం ఎగ్జాక్ట్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మనం అనుకున్న దానికంటే కొంచెం రౌండ్ అప్ అంటే ఎక్కువ చేసి చెప్పచ్చు లేదా ఉన్నదానికంటే తక్కువ చేసైనా చెప్పచ్చు. సో అప్రాక్సిమేట్ వాల్యూస్ ఆర్ కామన్లీ యూజ్డ్. ఇట్లా పాపులేషన్ చెప్పేటప్పుడు మనం అప్రాక్సిమేట్ వాల్యూస్నే యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎస్టిమేటింగ్ ది హైట్ ఆఫ్ ఏ ట్రీ. ఒక ట్రీ యొక్క ఎత్తుని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా సపోజ్ 14.7 మీటర్స్ ఉంటే దీన్ని 15 మీటర్స్ అని చెప్పచ్చు లేదా 14 మీటర్స్ అనైనా చెప్పచ్చు. ఎయిదర్ రౌండ్ అప్ ఆర్ రౌండ్ డౌన్. సో రఫ్ ఎస్టిమేషన్ సరిపోతుంది దీనికి కూడా. ఈ సిచ్యుయేషన్స్లో మనకి ఇలా రౌండ్ అప్ లేదా రౌండ్ డౌన్ ఏది యూజ్ చేసినా మనకు వచ్చే నష్టం అయితే ఏం లేదు. నెక్స్ట్ ఎస్టిమేటింగ్ ది వెయిట్ ఆఫ్ వాటర్ మిలాన్. మనం వాటర్ మిలాన్ కొనడానికి వెళ్ళినప్పుడు అది చూసి దాని వెయిట్ని ఎస్టిమేషన్ చేసాము. ఉన్నదానికంటే ఎక్కువ ఎస్టిమేట్ చేసినా పర్వాలేదు లేదా తక్కువగా ఉందనుకున్నా మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నెక్స్ట్ ఎస్టిమేటింగ్ ది టైం ఫర్ ఏ జర్నీ. సో ఒక ప్లాన్ చేసుకోవడానికి ఎంతసేపు పడుతుంది. సపోజ్ ఒక ఎగ్జామ్ రాయడానికి వేరే ఊరు వెళ్ళాలి, 2.4 అవర్స్ పడుతుంది అనుకో. సో మనకి అది 2 అవర్స్ అవ్వచ్చు. ఒకవేళ మనకి ఎక్కడ ఆగకుండా వెళ్తే ముందే వెళ్ళచ్చు లేదా మనకి ఎక్కడైనా మధ్యలో ఆగుతూ వెళ్తే ఇంకొంచెం ఎక్కువ టైం కూడా పట్టచ్చు. సో ఇది కూడా మనం రౌండప్ లేదా రౌండ్ డౌన్ చేయడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. ప్లాన్ కోసమే ఇది చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఎస్టిమేటింగ్ ది నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ఏ లైబ్రరీ సెక్షన్. మనం లైబ్రరీకి వెళ్ళాము, అక్కడ ఎన్ని బుక్స్ ఉన్నాయి అనేది ఎస్టిమేషన్ చేయడం అనేది ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ నెంబర్ ఎస్టిమేట్ చేసినా లేదా ఉన్న బుక్స్ కంటే కొంచెం తక్కువ బుక్స్ ఉన్నాయి అని అనుకున్నా ఏం నష్టం ఏమి లేదు. ఎగ్జాక్ట్ కౌంట్ ఏం అవసరం లేదు ఇక్కడ. అలానే ఇంకొన్ని సిచ్యుయేషన్స్ చూద్దాము. ఎస్టిమేటింగ్ ది అటెండెన్స్ ఎట్ ఏ స్కూల్ ఈవెంట్. మన స్కూల్లో జరిగే స్కూల్ యానివర్సరీ కానీ లేదా రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే ఇటువంటి ఈవెంట్స్కి ఎంతమంది అటెండ్ అయ్యారు అనే నెంబర్ అనేది మనం అనుకున్న దానికంటే వచ్చిన వాటికంటే కొంచెం ఎక్కువ చెప్పుకున్నా లేదా కొంచెం తగ్గించి చెప్పినా పర్వాలేదు అనమాట. ఇక్కడ నష్టం ఏమీ లేదు. నెక్స్ట్ ఎస్టిమేటింగ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ ట్యాంక్. మన ఇంట్లో వాటర్ ట్యాంక్లో ఉన్న వాటర్ అనేవి ఎస్టిమేషన్ అంటే ఇంత ఉన్నాయి అని మనం ఉన్న వాటికంటే ఎక్కువ ఎస్టిమేట్ చేసినా లేదా ఉన్నదానికంటే తక్కువ ఎస్టిమేట్ చేసినా వచ్చి నష్టం ఏం లేదు. ఇటువంటి సిచ్యుయేషన్స్లో మనం రౌండ్ అప్ లేదా రౌండ్ డౌన్ ఏదైనా యూజ్ చేయొచ్చు. రౌండ్ అప్ లేదా రౌండ్ డౌన్ ఈ రెండిట్లో ఏది కాకుండా ఎగ్జాక్ట్గా వాల్యూస్ యూజ్ చేయాల్సినటువంటి సిచ్యుయేషన్స్ అనమాట. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్. మన బ్యాంక్ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి అనేది ఎగ్జాక్ట్ నెంబర్ కావాలి. సుమారుగా ఉన్నదానికంటే ఎక్కువ లేదా ఉన్నదానికంటే తక్కువ అనేది చెప్పకూడదు అనమాట. ఎవ్రీ రూపీ అనేది ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ యాన్ ఎగ్జామినేషన్. మనకి ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా
1 మార్క్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్గా ఎన్ని వస్తే అన్నీ చెప్పాలి తప్పితే దీన్ని రౌండప్ లేదా రౌండ్ డౌన్ చేయకూడదు. మార్క్స్ మస్ట్ బీ యాక్యురేట్. ఖచ్చితంగా ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పాలన్నమాట, నియరెస్ట్ నెంబర్స్ చెప్పకూడదు. నెక్స్ట్ మెడిసిన్ డోసేజ్ కూడా ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పాలి. లేదంటే మనకి ఇది లైఫ్కి సంబంధించింది కాబట్టి ఇది సేఫ్ కాదనమాట. ఉన్నదానికంటే డాక్టర్ చెప్పిన దానికంటే రౌండప్ చేసి కొంచెం ఎక్కువ లేదా కొంచెం తక్కువ అనేది చెప్పకూడదు. నెక్స్ట్ ఫోన్ నెంబర్లో ఉండే నెంబర్స్ని కూడా ఎగ్జాక్ట్గా చెప్పాలి తప్పితే మనం ఇందాక చెప్పుకున్న కాన్వర్జేషన్లో రైల్వే స్టేషన్కి ఫోన్ చేయమన్నప్పుడు 100 రౌండ్ ఫిగర్ కదా అని చెప్పేసి 100కి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు కదా ఇంటికి, అలా ఉంటుందన్నమాట. సో మొబైల్ ఫోన్ నెంబర్లో ఉన్న నెంబర్స్ని కూడా ఒక్క నెంబర్ కూడా మార్చకుండా ఎగ్జాక్ట్ నెంబర్స్ని యూజ్ చేయాలి. ఈవెన్ 1 రాంగ్ డిజిట్ మేక్స్ ఇన్కరెక్ట్, అది వేరే వారికి కాల్ వెళ్ళిపోతుంది ఒక్క నెంబర్ని మనం రాంగ్గా డైల్ చేసినా కానీ. నెక్స్ట్ రోల్ నెంబర్ ఆర్ ఆధార్ నెంబర్. మన క్లాస్లో మనకు రోల్ నెంబర్ ఇస్తారు, ఆ రోల్ నెంబర్ ఆధారంగానే మనల్ని ఐడెంటిఫై చేస్తారు. రోల్ నెంబర్ తప్పు రాసామనుకోండి, నియరెస్ట్ రౌండ్ ఫిగర్ ఉంది అని, సపోజ్ మన రోల్ నెంబర్ 18, నియరెస్ట్ రౌండ్ ఫిగర్ 20 కదా అని 20 రాసుకుంటే 20 వేరే వాళ్ళ ఐడెంటిఫికేషన్ అది. అలానే ఆధార్ నెంబర్లో ఉన్న నెంబర్స్ కూడా రౌండ్ ఆఫ్ చేయకూడదు, ఎగ్జాక్ట్గా ఏ నెంబర్స్ ఉంటే ఆ నెంబర్సే రాసుకోవాలి. లేదంటే ఐడెంటిఫికేషన్ అనేది పోతుంది అనమాట, యాక్యురసీ దెబ్బతింటుంది అక్కడ. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్. మనం ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఎగ్జాక్ట్గా ఏ నెంబర్ ఉందో అదే నెంబర్ చెప్పాలి తప్పితే రౌండ్ ఫిగర్స్ కనుక చెప్పినట్లయితే మనీ ట్రాన్స్ఫర్ అనేది కరెక్ట్గా జరగదు. నెక్స్ట్ ఏటీఎం పిన్. మనం డబ్బులు తీసుకోవడానికి ఏటీఎంకి వెళ్ళినప్పుడు మనకు ఒక పిన్ ఉంటుంది. సో ఈ పిన్ కూడా ఎగ్జాక్ట్గా కొడితేనే మనకు ఆ డబ్బులు అనేవి వస్తాయి. లేదంటే రౌండ్ ఫిగర్ చేసి చెప్పామనుకోండి మనకి ఆ డబ్బులు అనేవి రావు. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ నెంబర్ అనేది అవసరం. నెక్స్ట్ ఓటీపీ, 1 టైం పాస్వర్డ్ అనమాట. ఓటీపీ కూడా మనకి ఏది వచ్చిందో అది ఎంటర్ చేస్తేనే ఓపెన్ అవుతుంది తప్పితే రౌండ్ ఫిగర్ని రౌండ్ అప్ కానీ లేదా రౌండ్ డౌన్ కానీ చేసి ఎంటర్ చేస్తే అక్కడ మనకి రాంగ్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఓటీపీ ఉన్న ఎగ్జాక్ట్ నెంబర్నే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ట్రైన్ నెంబర్. మనం ఏదైనా ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు ట్రైన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తారు. అక్కడ ఉన్న ట్రైన్ నెంబర్నే మనం ట్రేస్ చేయాలి తప్పితే రౌండ్ ఫిగర్ కనుక చూసుకున్నట్లయితే మనం కరెక్ట్ ట్రైన్ని ఐడెంటిఫై చేయలేము. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు ఒక హాల్ టికెట్ నెంబర్ అలాట్ చేస్తారు, ఆ నెంబర్ని మనం వేయాలి. అలా కాకుండా రౌండ్ అప్ లేదా రౌండ్ డౌన్ నియరెస్ట్ రౌండింగ్ నెంబర్ని కనుక వేసినట్లయితే మనకి ఎగ్జామినేషన్లో మన రిజల్ట్స్ అనేవి రాంగ్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ హౌస్ నెంబర్. మనం ఏదైనా ఇల్లు ఎక్కడుందో ఎగ్జాక్ట్గా కనుక్కోవాలంటే హౌస్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి. ఇది కూడా నియరెస్ట్ రౌండ్ ఫిగర్ కనుక చేసినట్లయితే మనం ఆ లొకేషన్ని ట్రేస్ చేయలేము. నెక్స్ట్ పోస్టల్ పిన్ కోడ్. ప్రతి ఊరికి కూడా ఒక పోస్టల్ పిన్ కోడ్ ఉంటుంది. ఆ పోస్టల్ పిన్ కోడ్ని కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే మన ఇంటికి రావాల్సిన ఉత్తరాలు ఏవైనా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. సో మనం ఎగ్జాక్ట్ నెంబర్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. If even 1 digit can change the result or cause a mistake, always use the exact number, never round it. ఇట్లా ఎగ్జాక్ట్ నెంబర్స్ యూజ్ చేయాల్సిన వాటిల్లో ఎప్పుడు కూడా నియరెస్ట్ నెంబర్స్కి రౌండ్ చేయకూడదు అనమాట. అలా రౌండ్ చేస్తే మనకి రిజల్ట్స్ అనేవి చాలా చేంజెస్ వస్తాయి. ఒక్క డిజిట్ మిస్టేక్ అయినా సరే మనకి చాలా నష్టపోతాము. కాబట్టి ఇటువంటి సిచ్యుయేషన్స్లో మనం రౌండ్ అప్ లేదా రౌండ్ డౌన్ అనేవి చేయకూడదు. ఫస్ట్ అసలు రౌండింగ్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. రౌండింగ్ నెంబర్స్ అంటే 2 డిజిట్ నెంబర్స్లో వచ్చేటప్పటికి 10, 20, 30, 40, 50, 60, 70 అంటే యూనిట్ డిజిట్స్ ప్లేస్లో 0 కనుక ఉన్నట్లయితే వీటిని రౌండింగ్ నెంబర్స్ అంటాము. సో 2 డిజిట్స్ కాబట్టి ఫస్ట్ది 0 ఉండాలి. అదే 3 డిజిట్ నెంబర్స్ తీసుకుంటే ఫస్ట్ 2 0 ఉండాలి, అంటే 1s 10s ప్లేస్లో 0s ఉండాలి. వీటిని రౌండింగ్ నెంబర్స్ అంటాము. వీటిని ఎలా రౌండ్ చేయాలి, అసలు ఎందుకు చేయాలో ఒక సిచ్యుయేషన్ చెప్తాను చూడండి. ఒక అతను బైక్ మీద ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ప్రయాణం చేస్తున్నాడు అనమాట. సో బైక్లో మనకి పెట్రోల్ కావాలి కదా, ఎవ్రీ 10 కిలోమీటర్స్కి ఒక పెట్రోల్ బంక్ ఉంది అనుకుందాము. సో అతను ఇంటి దగ్గర బయలుదేరాడు 0 కిలోమీటర్స్ దగ్గర. నెక్స్ట్ కొంత దూరం వెళ్ళాడు, 10 కిలోమీటర్స్ వెళ్ళాడు. సో నెక్స్ట్ ఇంకొంచెం దూరం వెళ్ళాడు, 20 కిలోమీటర్స్ కూడా వెళ్ళాడు. నెక్స్ట్ ఇక్కడ 30 కిలోమీటర్స్కి వెళ్ళబోయే ముందు అతని బైక్లో పెట్రోల్ అయిపోయిందనమాట. సో ఇక్కడ 20 కిలోమీటర్స్ దగ్గర ఒక పెట్రోల్ బంక్ ఉంది, 30 కిలోమీటర్స్ దగ్గర కూడా ఒక పెట్రోల్ బంక్ ఉంది. సో అతను 22 కిలోమీటర్స్ దగ్గరకు వచ్చిన తర్వాత బండి అనేది ఆగిపోయింది. సో ఖచ్చితంగా నడుచుకుంటా వెళ్ళి, అంటే బైక్ తోసుకుంటా వెళ్ళి బైక్లో పెట్రోల్ పోయించుకొని రావాలి. సో ఇప్పుడు అతను
వెనక్కి 20 కిలోమీటర్స్ దగ్గర ఉన్న బంకుకు వస్తాడా లేదా 30 కిలోమీటర్స్ దగ్గర ఉన్న పెట్రోల్ బంకుకు వస్తాడా అంటే ఇక్కడ వెనక్కి నడిస్తేనేమో 2 కిలోమీటర్స్ నడిస్తే సరిపోతుంది. అదే ఇక్కడికి రావాలంటే 8 కిలోమీటర్స్ నడవాలి. సో ఇప్పుడు ఈ 22కి నియరెస్ట్ రౌండింగ్ నెంబర్ ఏంటి అంటే 20 అనమాట. సో ఇక్కడ ఇలా ఎంతవరకు అంటే 20 తరువాత 21, 22, 23, 24 ఈ 24 కిలోమీటర్స్ వరకు వచ్చిన తర్వాత ఆగిపోతే కనుక వెనక్కే వెళ్తే మంచిది. ఎందుకంటే వెనక్కి వెళ్తే 4 కిలోమీటర్స్ వెళ్తే సరిపోతుంది. అదే 25 కిలోమీటర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత బండి కనుక ఆగిపోయినట్లయితే ముందుకు వెళ్ళడమే మంచిది అనమాట. ఇక్కడ ఎందుకని ముందుకు వెళ్ళాలి అంటే ఇంకొక 5 కిలోమీటర్స్ వెళ్తే ముందుకే వెళ్ళిపోతాడు. అతను వెళ్ళాల్సింది కూడా ముందుకే. సో 5 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళాడు అనుకో, మళ్ళీ మొత్తం 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి కదా. కాబట్టి ఇక్కడ మనకి 5 గనక దాటితేనేమో ముందుకు వెళ్ళిపోతాం, 5 దాటకుండా 5 కంటే తక్కువ ఉంటేనేమో వెనక్కి రౌండప్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 83 కనుక ఉన్నట్లయితే నియరెస్ట్ 80కి రౌండప్ చేస్తామా 90కి రౌండప్ చేస్తామా అంటే ఇక్కడ 10th ప్లేస్లో ఉన్న 1st ప్లేస్లో ఉన్న నెంబరు 0, 1, 2, 3, 4 కనుక ఉన్నట్లయితే వెనక్కి అంటే 80కి రౌండప్ చేస్తాము. ఈ ప్లేస్లో కనుక 5, 6, 7, 8, 9 కనుక ఉన్నట్లయితే నియరెస్ట్ రౌండ్ ఫిగర్ 90 అవుతుందన్నమాట. ఇది 10స్ని రౌండప్ చేయటం. మరి 100స్ని ఎలా రౌండప్ చేయాలి ఒక సిచ్యుయేషన్ చూద్దాం. సపోజ్ 473 ఉంది, దీని నియరెస్ట్ 100స్కి రౌండప్ చేయండి అన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఆన్సర్లో 2 జీరోస్ రావాలి. 100 అంటే 2 జీరోస్ కదా. సో ఇక్కడ మనకి 100th ప్లేస్లో ఏ నెంబర్ రావాలి అంటే దానికి ముందున్న నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనికి ముందు కనుక 5 కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే ఈ 100th ప్లేస్లో ఉన్న నెంబర్కి ఒకటి యాడ్ చేస్తాం, అప్పుడు 500 అవుతుంది. సో 473కి రౌండ్ ఫిగర్ 500 అనమాట. నెక్స్ట్ ఇంకొక సిచ్యుయేషన్ చూద్దాం. 438 అని కనుక ఉన్నట్లయితే నియరెస్ట్ 100స్కి రౌండప్ చేయాలి. 100 అంటే 2 జీరోస్ కాబట్టి 2 జీరోస్ వచ్చేస్తాయి. సో 100th ప్లేస్లో నెంబర్ ఎలా మారాలి అనేది దానికి ముందు ఉన్న నెంబర్ అంటే 10th ప్లేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ 10th ప్లేస్లో 0, 1, 2, 3, 4 కనుక ఉన్నట్లయితే ఈ 4 అలానే ఉంటుంది. అలా కాకుండా 5, 6, 7, 8, 9 కనుక ఉన్నట్లయితే దీనికి ఒకటి యాడ్ చేయాలన్నమాట. సో ఇది 5 కంటే తక్కువే ఉంది కాబట్టి ఈ 4 అలానే ఉంటుంది. 438కి నియరెస్ట్ రౌండింగ్ నెంబర్ 400 అవుతుంది అనమాట. ఇలాగే థౌజండ్స్కి 1 lakh క్రోర్స్కి కూడా ఇలానే చేస్తాము. సో నియరెస్ట్ 100స్కి మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇచ్చిన నెంబర్ని నియరెస్ట్కి 100స్కి ఎలా రౌండప్ చేయాలో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో 100కి రౌండప్ చేయాలి కాబట్టి మనకు వచ్చే ఆన్సర్లో ఖచ్చితంగా 2 జీరోస్ ఉండాలి. 100లో 2 జీరోస్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఇది కదా మనం రౌండప్ చేయాల్సింది 100th ప్లేస్. ఇది 100th ప్లేస్కి ముందు ఉన్న ప్లేస్ అంటే 10th ప్లేస్లో ఉండే నెంబరు 5 కంటే ఎక్కువ ఉంటే కనుక దీనికి ఒకటి యాడ్ చేయాలి. సో ఇది మొత్తం ఎంత ఉంది 12 ఉంది. 12కి ఒకటి యాడ్ చేస్తే 13 అవుతుంది. నెక్స్ట్ 100కి కాబట్టి 2 జీరోస్ వస్తాయి. ఈ 100th ప్లేస్లో ఉన్న నెంబర్ని చేంజ్ చేయాలి. దీనికి ముందున్న నెంబరు 5 అంతకంటే ఎక్కువ ఉంటే కనుక దీనికి ఒకటి యాడ్ చేయాలి కాబట్టి 99కి ఒకటి యాడ్ చేస్తే 100 అవుతుంది. సో ఇది 10,000 అనమాట నియరెస్ట్ రౌండ్ ఫిగర్. నెక్స్ట్ 8149 నియరెస్ట్ 100స్కి మనం రౌండప్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా 2 జీరోస్ వస్తాయి. 100th ప్లేస్ అండర్లైన్ చేసుకోండి. దానికి ముందున్న నెంబరు 5 కంటే చిన్నదే కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది 81 అనేది. సో 8100 అనమాట. నెక్స్ట్ 683 నియరెస్ట్ 100s. సో ఖచ్చితంగా 2 జీరోస్ ఉంటాయి. 100s కింద అండర్లైన్ చేసుకొని దానికి ముందున్న నెంబర్ చూసుకోండి. 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీనికి ఒకటి యాడ్ చేయాలి అంటే 700. నెక్స్ట్ 100s ఇది 4. దీనికి ముందున్న నెంబరు 5 అంతకంటే ఎక్కువ ఉంటే దీనికి ఒకటి యాడ్ చేస్తాం కాబట్టి ఇది 25 అవుతుంది. 2 జీరోస్ వస్తాయి. నెక్స్ట్ 9768 100s నెంబర్ కింద అండర్లైన్ చేసుకోండి. దానికి ముందున్న నెంబర్ 5 కంటే ఎక్కువైతే దీనికి ఒకటి యాడ్ చేయాలి అంటే 98 అవుతుంది. 9800 ఇది నియరెస్ట్ 100స్కి రౌండప్ చేయటం. నియరెస్ట్ 1000స్కి ఎలా రౌండప్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ రౌండింగ్ టు నియరెస్ట్ 1000s. నియరెస్ట్ 1000కి ఎలా రౌండింగ్ చేయాలి అన్నప్పుడు మనకి 1000th ప్లేస్లో ఉన్న నెంబర్ని అండర్లైన్ చేసుకోండి. దానికి ముందు ఉన్న నెంబర్ చూడాలి అంటే 100th ప్లేస్లో నెంబర్ చూడాలి. ఆ నెంబరు 5 కంటే ఎక్కువ ఉంటే కనుక ఈ అండర్లైన్ చేసిన నెంబర్కి ఒకటి యాడ్ చేయాలి అంటే 7. మిగిలిన ఈ 3 కూడా జీరోస్ అయిపోతాయి.
1000కి 3 జీరోస్ కాబట్టి ఖచ్చితంగా 3 జీరోస్ వస్తాయి ఆన్సర్లో. నెక్స్ట్ థౌజండ్స్ ప్లేస్ కింద అండర్లైన్ చేసి దానికి ముందున్న నెంబర్ 5 కంటే తక్కువ ఉంది కాబట్టి ఈ అండర్లైన్ చేసిన నెంబర్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, మిగిలిన 3 డిజిట్స్ జీరోస్ అవుతాయి. నెక్స్ట్ థౌజండ్స్ అండర్లైన్ చేయాలి. ఇది 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీనికి ఒకటి యాడ్ చేస్తే 19 అవుతుంది, మిగిలిన 3 డిజిట్స్ జీరో, 19,000. నెక్స్ట్ థౌజండ్స్ 2 ఉంది, 2కి ముందు 3 ఉంది కాబట్టి 5 కంటే తక్కువే కాబట్టి 72 యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, 72,000. థౌజండ్స్ ప్లేస్లో 9 ఉంది, దానికి ముందు 8 ఉంది, 8 అనేది 5 కంటే ఎక్కువ కాబట్టి ఈ 99కి 1 యాడ్ చేస్తే 100 అవుతుంది, ఈ 3 డిజిట్స్ బదులుగా జీరోస్ రాయాలి. సో 1 lakh అనమాట. 99,850కి రౌండ్ ఫిగర్ 1 lakh. నెక్స్ట్ థౌజండ్స్ ప్లేస్ కింద అండర్లైన్, దానికి ముందున్న నెంబర్ అంటే హండ్రెడ్స్ ప్లేస్లో ఉండే నెంబరు 5 కంటే తక్కువే ఉంది కాబట్టి ఈ 14 యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, మిగిలిన 3 డిజిట్స్ జీరో. నెక్స్ట్ 8, దానికి ముందున్న నెంబర్ 7 అంటే 5 కంటే ఎక్కువే కాబట్టి ఇది 69 అవుతుంది, 69,000. నెక్స్ట్ 9 ఉంది థౌజండ్స్ ప్లేస్లో, దానికి ముందున్న నెంబర్ 5 కంటే తక్కువే కాబట్టి ఈ నెంబర్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, అంటే 2,99,000. ఈ 3 డిజిట్స్ జీరోస్ అవుతాయన్నమాట. ఇది నియరెస్ట్ 1000. నెక్స్ట్ రౌండింగ్ టు నియరెస్ట్ ల్యాక్స్. సో ల్యాక్స్, నియరెస్ట్ క్రోర్స్ వీటికి రౌండింగ్ చేయాలి అంటే మనకు ప్లేస్ వాల్యూస్ బాగా తెలిసి ఉండాలన్నమాట. నియరెస్ట్ ల్యాక్స్కి రౌండ్ చేయాలి అంటే ల్యాక్స్ ప్లేస్ తెలిసి ఉండాలి. 1s, 10s, 100s, ఇవి థౌజండ్స్, ఇది ల్యాక్స్. సో ల్యాక్స్ ప్లేస్ కింద అండర్లైన్ చేయండి, దానికి ముందున్న నెంబరు 5 కంటే తక్కువే కాబట్టి ఈ నెంబర్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, ఈ 3. సో ల్యాక్స్లో 5 జీరోస్ వస్తాయి కాబట్టి ఈ 5 డిజిట్స్ మొత్తం కూడా జీరోస్ అయిపోతాయి. సో నియరెస్ట్ ల్యాక్స్ 3 lakhs. నెక్స్ట్ ల్యాక్స్ ప్లేస్లో 7 ఉంది, దానికి ముందున్న నెంబర్ 5 కనుక ఉంటే దీనికి ఒకటి యాడ్ చేయాలి. సో 8, మిగిలిన డిజిట్స్ అన్ని జీరోస్, 5 జీరోస్ వస్తాయి. ల్యాక్స్ కనుక మనం రౌండప్ చేస్తుంటే ఖచ్చితంగా 5 జీరోస్ రావాలి, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ల్యాక్స్ ప్లేస్లో 12 ఉంది, దానికి ముందు 2 ఉంది, అంటే 5 కంటే చిన్నదే కాబట్టి 12 యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, మిగిలిన డిజిట్స్ అన్ని జీరోస్ అవుతాయి, మొత్తం 5 జీరోస్. ల్యాక్స్ ప్లేస్లో 18 ఉంది, దానికి ముందు 10,000 ప్లేస్లో 5 కంటే పెద్ద నెంబర్ 7 ఉంది కాబట్టి దీనికి ఒకటి యాడ్ చేయాలి, 18కి ఒకటి యాడ్ చేస్తే 19 అవుతుంది, 19 lakhs. నెక్స్ట్ ల్యాక్స్ ప్లేస్లో 5 ఉంది, దానికి ముందున్న నెంబర్ కూడా 5 కంటే ఎక్కువ ఉంటే దీనికి ఒకటి యాడ్ చేయాలి, అంటే 26 అవుతుంది, 26 lakhs. నెక్స్ట్ ల్యాక్స్ ప్లేస్లో 6, దానికి ముందున్న నెంబర్ 5 కంటే తక్కువ కాబట్టి 6 యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, 6 lakhs. నెక్స్ట్ 15, ల్యాక్స్ ప్లేస్లో 5 ఉంది, దానికి ముందున్న నెంబర్ 7, 5 కంటే ఎక్కువే కాబట్టి దీనికి ఒకటి యాడ్ చేస్తే 16 అవుతుంది, 16 lakhs. ఇది నియరెస్ట్ ల్యాక్స్కి రౌండింగ్ చేయడం. నెక్స్ట్ రౌండింగ్ టు నియరెస్ట్ క్రోర్స్. ఇచ్చిన నెంబర్ని నియరెస్ట్ క్రోర్స్కి ఎలా రౌండ్ చేయాలి? సో క్రోర్స్ ప్లేస్ వాల్యూ తెలిసి ఉండాలి మనకి. ఇవి 1s పీరియడ్, నెక్స్ట్ థౌజండ్స్ పీరియడ్, నెక్స్ట్ ల్యాక్స్ పీరియడ్, ఇది క్రోర్స్ పీరియడ్. సో క్రోర్స్లో 3 ఉంది, సో దానికి ముందున్న నెంబరు 5 కంటే తక్కువే కాబట్టి ఈ 3 యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, మిగిలినవన్నీ జీరోస్. మొత్తం క్రోర్లో 7 జీరోస్ ఉండాలి, 1 2 3 4 5 6 7, ఈ 7 డిజిట్స్ కూడా జీరోస్ అవుతాయి. నెక్స్ట్ క్రోర్స్ ప్లేస్లో 7 ఉంది, దానికి ముందున్న నెంబర్ 5 కంటే ఎక్కువ ఉంటే ఈ క్రోర్స్ ప్లేస్లో ఉన్న నెంబర్కి ఒకటి యాడ్ చేయాలి, అంటే 8 crores అన్నమాట ఇది. నెక్స్ట్ క్రోర్స్ ప్లేస్లో 12 ఉంది, దానికి ముందున్న నెంబరు 2, 5 కంటే తక్కువే కాబట్టి ఈ 12 యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, 12 crores. నెక్స్ట్ 18, దానికి ముందున్న నెంబర్ 7, 5 కంటే పెద్దది కాబట్టి దీనికి ఒకటి యాడ్ చేస్తే 19 అవుతుంది, 19 crores. నెక్స్ట్ 25, దానికి ముందున్న నెంబర్ 5 ఉన్నా 5 కంటే ఎక్కువ ఉన్నా ఈ అండర్లైన్ చేసిన నెంబర్కి ఒకటి యాడ్ చేయాలి, సో 26 lakhs crores. ఇవి మనం నియరెస్ట్ రౌండింగ్ టు నియరెస్ట్ హండ్రెడ్స్, నియరెస్ట్ థౌజండ్స్, నియరెస్ట్ ల్యాక్స్ అండ్ నియరెస్ట్ క్రోర్స్. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్లో నియరెస్ట్ ఇచ్చిన నెంబర్కి అదే నెంబర్కి నియరెస్ట్ హండ్రెడ్స్, నియరెస్ట్ థౌజండ్స్, నియరెస్ట్ ల్యాక్స్, నియరెస్ట్ క్రోర్స్ అదే నెంబర్కి రాయాలి. వీడియో లెంగ్తీ అయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో నియరెస్ట్ నైబర్స్ నెక్స్ట్ పేజ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాము.